బాస్ తెలుగు సీజన్ 9తో ప్రేక్షకులకి దగ్గరైన డెమాన్ పవన్, రీతూ చౌదరి జోడీ మరోసారి తమ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో వీరి అల్లరి, స్నేహం, సరదా క్షణాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించగా, ఇప్పుడు అదే మ్యాజిక్ ను బంగారం అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో చూపించారు. ఇటీవల విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటూ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మొదటి నుంచి చివరి వరకు ఫీల్ గుడ్ రొమాంటిక్ వైబ్ తో సాగే ఈ పాటలో డెమాన్ పవన్, రీతూ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి మధ్య కనిపించిన సహజమైన కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ పాటకు అఫ్రోజ్ అలీ సాహిత్యం అందించడమే కాకుండా స్వరపరిచి స్వయంగా ఆలపించారు. ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్ తన మధురమైన గాత్రంతో పాటకు మరింత అందాన్ని జోడించారు. రంజిత్ రెడ్డి అందించిన సంగీతం ఈ ఆల్బమ్కు మరో హైలైట్గా నిలిచింది. మెలోడీ, బీట్లు, విజువల్స్ అన్ని కలిసి బంగారం పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు, కొరియోగ్రాఫర్ విజ్జు ముదిరాజ్ మాట్లాడుతూ ఈ పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ఈ సాంగ్ మరింత పెద్ద విజయాన్ని అందుకోవాలని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే డెమాన్ పవన్ మాట్లాడుతూ డీపీ క్రియేషన్స్ బ్యానర్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఈ పాటను రూపొందించామని చెప్పారు. భవిష్యత్తులో ఇదే బ్యానర్ పై వెబ్ సిరీస్లు, సినిమాలు కూడా నిర్మించే ప్రణాళిక ఉందన్నారు. ఈ పాటలో రీతూ చౌదరి తనకు ఎంతో సహకరించిందని, షూటింగ్ సమయంలో మంచి స్నేహితురాలయ్యామని తెలిపారు. అంతేకాకుండా హీరో నాగార్జున పాటను లాంచ్ చేసి అభినందించడం, ఉప్పలపాటి శ్యామలాదేవి ప్రోమోను విడుదల చేసి ప్రోత్సహించడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని డెమాన్ పవన్ వెల్లడించారు. ప్రస్తుతం బంగారం పాట మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటూ దూసుకుపోతుంది.